సో సార్ రీసెంట్ టైమ్స్‌లో మనం చూసుకుంటే మెన్స్‌లో ఫర్టిలిటీ ప్రాబ్లమ్ అనేది చాలా ఎక్కువగా ఉంది సార్. సో అండ్ అవేర్‌నెస్ కూడా వచ్చింది. సో దానికి రీజన్ ఏమై ఉంటది సార్? సో ఇప్పుడు భార్యాభర్తలు కలిసి ఉన్నా కూడా ఒక 1 ఇయర్‌లో ప్రెగ్నెన్సీ సక్సెస్ రాలేకపోతే ఇన్ఫర్టిలిటీకి ఎవాల్యుయేషన్ చేసుకోవాలి. సో 80-90% ఆఫ్ కపుల్స్‌కి 1 ఇయర్ ఆఫ్ అన్‌ప్రొటెక్టెడ్ ఇంటర్‌కోర్స్‌లో ప్రెగ్నెన్సీ న్యాచురల్‌గా యాక్చువల్లీ వస్తది. బట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ కమింగ్ కొన్ని బేసిక్ టెస్ట్ ఉంటాయి. సో దాంట్లో జెంట్స్‌లో అంటే మేల్ ఫ్యాక్టర్ కొన్ని టెస్ట్ ఉంటాయి అండ్ ఫీమేల్ ఫ్యాక్టర్. మేల్ ఫ్యాక్టర్ టెస్ట్ ఎలాంటివి ఉంటాయంటే ఫస్ట్ అయితే ఒక బేసిక్ సెమెన్ అనాలిసిస్ అని టెస్ట్ ఉంటుంది. వీర్యది కణం పరీక్ష. దీంట్లో స్పర్మ్ కౌంట్ అంటే కాన్సన్ట్రేషన్ ఒక ఎంఎల్లో ఎన్ని ఉన్నాయి, మినిమం 15 ml ఉండాలి. ఇంకా నెక్స్ట్ ఇస్ ద మొటిలిటీ అంటే ఈ స్పర్మ్ది కదలికలు, అది 40% ఉండాలి. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ లెస్ ఇట్ డజంట్ మీన్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ అసలు రాదు అని కాదు, బట్ కొంచెం ఛాన్సెస్ అనేది తగ్గిపోతాయి. సో అండ్ థర్డ్ ఇస్ మార్ఫాలజీ అంటే స్పర్మ్ షేప్. సో స్పర్మ్కి హెడ్, నెక్, టేల్ ఉంటుంది. ఈ హెడ్లో జెనెటిక్ ఇన్ఫర్మేషన్ డిఎన్ఏ అంటారు కదా, ఆ డిఎన్ఏ స్టోర్డ్ ఉంటుంది. సో ఇది ఏమైనా అబ్నార్మాలిటీస్ ఇన్ ద స్పర్మ్ షేప్ ఉంటే 4% అట్లీస్ట్ నార్మల్ స్పర్మ్స్ ఉండాలి, అంటే క్రూగర్ క్రైటీరియా ఫాలో చేస్తున్న ల్యాబ్స్. సో ఇది ఒక స్టాండర్డ్ ల్యాబ్లో చేసుకోవాలి. ఈ టెస్ట్కి కనీసం 2-3 రోజులు కలవకుండా గ్యాప్ ఉండాలి అండ్ మ్యాక్సిమం 9 days. సో ఇది ఐడియల్గా ఈ టెస్ట్ పెద్ద ల్యాబ్స్ ఆర్ జెనెటిక్ స్క్రీనింగ్స్ అవి అన్నీ కూడా పెద్ద ల్యాబ్లో చేసుకోవాలి. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ఈ రీజన్స్ ఆఫ్ మేల్ ఫర్టిలిటీ దేనివల్ల రావచ్చు అంటే ఫస్ట్ ఈజ్ ఏదైనా కామన్లీ వాట్ వీఆర్ సీయింగ్ ఈజ్ ఇన్ఫెక్షన్. సో ఈ సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ కూడా ఇది ఒక రీజన్ అవుతుంది. బ్యాక్టీరియా విల్ ఎంటర్ ఇన్ టు ద రిప్రొడక్టివ్ ట్రాక్ట్. సో ఈ బ్యాక్టీరియా యూరినరీ ఏరియా నుంచి కూడా దే క్యాన్ గెట్ యాక్సెస్. ఒక కండిషన్ ఉంటుంది, దానికి ఎపిడైడిమైటిస్ అంటారు. సో టెస్టిస్ ఈజ్ ద ఆర్గన్. ఈ ఆర్గన్లో స్పర్మ్ ఉత్పత్తి అవుతుంది, స్పర్మ్ ప్రొడక్షన్ అవుతుంది. అండ్ ఇవన్నీ ప్రొడక్షన్ అయిన తర్వాత ద హౌస్ ఆఫ్ ద స్పర్మ్స్ ఇస్ వాట్ వి కాల్ ఎస్ ఎపిడైడిమిస్. దీంట్లోనే స్పర్మ్కి మోటిలిటీ అంటే స్పర్మ్ ఎనర్జీ కెపాసిటేషన్ అని ప్రాసెస్ జరుగుతుంది. సో ఈ ఎపిడైడిమిస్ ఈజ్ వెరీ డెలికేట్, మైక్రోస్కోపిక్ డక్ట్స్ ఉంటాయి దాంట్లో. సో ఈ డక్ట్స్లో ఏదైనా స్కారింగ్, డ్యామేజ్ అండ్ ఈ వాల్ అంతా స్కార్ అయిపోతే ఏమవుతుందంటే స్పర్మ్ మ్యాచ్యురేషన్ అండ్ మోటిలిటీ అంతా అక్కడ తగ్గిపోవచ్చు. అండ్ దీనికి టాప్ రీజన్ ఇస్ ద ఇన్ఫెక్షన్. సో ఇన్ఫెక్షన్ క్యాన్ బీ డ్యూ టు మల్టిపుల్ ఆర్గానిజమ్స్. ఇది మనం ఎలా తెలుసుకోవాలంటే సమ్ టైమ్స్ ద పేషెంట్స్ మే హ్యావ్ ద సిమ్టమ్స్, పెయిన్ ఉండొచ్చు, లాగినట్టు ఫీలింగ్, ఆర్ దే కెన్ హ్యావ్ సమ్ రెడ్నెస్, సమ్ ఆఫ్ దెమ్ హ్యావ్ పెయిన్ఫుల్ ఇజాక్యులేషన్, సమ్ ఆఫ్ దెమ్ హ్యావ్ ద ఫీవర్. బట్ కొన్ని పేషెంట్స్కి సిమ్టమ్స్ అంత క్లారిటీగా దే వోంట్ ఫీల్ ఇట్. సో ఈ సిచ్యువేషన్స్లో కామన్లీ హౌ వీ డిటెక్ట్ అంటే హార్మోన్ ప్రొఫైల్ వాళ్ళు బ్లడ్ టెస్ట్ చేస్తారు. కొన్ని 3 హార్మోన్స్ ఉంటాయి ఫర్టిలిటీకి సంబంధించింది, దట్ ఈస్ ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ అండ్ టెస్టాస్ట్రాన్. ఈ హార్మోన్ ప్యానెల్ ప్లస్ వాళ్ళ మెడికల్ ఫిట్నెస్ కూడా చెక్ చేసుకోవాలి. బ్లడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, అండ్ ఆఫ్ కోర్స్ థైరాయిడ్ స్క్రీనింగ్, వైరల్ మార్కర్స్ ఇవన్నీ కూడా ఇవాల్యుయేషన్ చేస్తారు. హార్మోన్స్ నార్మల్ ఉన్నాయి అండ్ ఫిజికల్ ఎగ్జామినేషన్లో మనకు టెస్టిస్ సైజ్ కూడా నార్మల్గా కన్సిస్టెన్సీ దాన్ని ఫర్మ్గానే ఉంది అంటే ఇట్ క్యాన్ బీ ద ప్రాబ్లమ్ ఇన్ ద ఎపిడైడమిస్ ఆర్ వాస్. సో ఇది ప్రతిసారి అక్వైర్డ్ కారణాలే కాదు, పుట్టినప్పటి నుంచి కొన్ని రీజన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కరికి వ్యాస్ డిఫరెన్స్ అని పైప్స్, దే ఆర్ ద వన్స్ విచ్ ఆర్ ద రోడ్ ఫర్ ద స్పర్మ్, అది ట్రాన్స్పోర్ట్ ఏరియా. సో వ్యాస్ డిఫరెన్స్ మిస్సింగ్ ఉంటాయి ఆర్ అబ్నార్మల్ డెవలప్మెంట్ ఉండొచ్చు ఎపిడైడమిస్లో. ప్రతిసారి దానికి ఇన్ఫెక్షన్ అని అనుకోకూడదు. సో ఇది మనం డిస్కస్ చేస్తున్న అన్ని రీజన్స్ అవుట్ సైడ్ ద టెస్టిస్ డిస్కస్ చేస్తున్నాం. అప్పుడు టెస్టిస్ నార్మల్ ఉంటుంది, హార్మోన్స్ నార్మల్ ఉంటాయి అన్నట్టు. అండ్ ఇంకొక కొన్ని రీజన్స్లో ప్రోస్టేట్ అండ్ సెమినల్ వెసికల్స్ అని గ్లాండ్స్ ఉంటాయి. ఈ గ్లాండ్స్ యాక్చువల్లీ పేషెంట్స్ చాలా కన్ఫ్యూజ్ అవుతారు. దే థింక్ దట్ స్పర్మ్ ఈజ్ ద లిక్విడ్, బట్ స్పర్మ్ ఈజ్ అ సెల్. అది మ్యాగ్నిఫై చేస్తే కనిపిస్తుంది. ఈ లిక్విడ్కి ఒక డ్రాప్లెట్ స్లైడ్ మీద పెట్టి చూస్తే మ్యాగ్నిఫై చేస్తే అప్పుడు స్పర్మ్ సెల్ అనేది కనిపిస్తుంది. లిక్విడ్కి మనం సెమెన్ అంటాం. సో ఈ సెమెన్ వాల్యూమ్ కూడా ఒక్కొక్కరికి తక్కువ రావచ్చు, ఆర్ దాని లిక్విఫాక్షన్ అంటే జెల్లీ లైక్ సెమెన్ అది యాక్చువల్లీ వాటరీ కన్సిస్టెన్సీకి చేంజ్ అయిపోవాలి 30 minutesలో. దీని బేసిస్ ఏంటి అంటే ప్రోస్టేట్లో ఎంజైమ్స్ ఉంటాయి. సో ఈ లిక్విఫాక్షన్ అవ్వట్లేదు, అది కూడా అంటే పేషెంట్ దే విల్ నోట్ క్వాంటిటీ చాలా తక్కువ వస్తుంది సార్ అని చెప్తారు క్లినిక్కి వచ్చి. ఆర్ ఏదైనా కలర్ కూడా మార్చిపోయింది, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ yellow ఇన్ కలర్ ఆర్ రెడ్డిష్ ఇన్ కలర్. ఇది ఒక క్లూ ఉంటుంది అన్నట్టు ఫర్ ది ప్రాబ్లమ్స్
రిలేటెడ్ టు ద సెమెన్, ఇట్ కుడ్ బి రిలేటెడ్ టు ఫర్టిలిటీ ఆల్సో. సో కొన్ని పేషెంట్స్ మన దగ్గర పెయిన్ లాగినట్టు ఫీలింగ్ ఉంది, ఆర్ దే హ్యావ్ సమ్ స్వెల్లింగ్ ఇన్ ద స్క్రోటమ్. ఈ స్వెల్లింగ్ క్యాన్ బీ సమ్ వాటర్ కలెక్షన్, హైడ్రోసిల్ అంటారు, ఆర్ సమ్ టైమ్ ఇట్ ఈస్ వ్యారికోసిల్. ఈ వ్యారికోసిల్ అంటే బ్లడ్ సప్లై ఉంటుందండి టెస్టిస్కి. సో ఇట్ ఈస్ ఆర్టరీ అండ్ వెయిన్. ఈ వెయిన్లో వాల్వ్స్ వీక్ ఉంటే బ్లడ్ సప్లై చాలా ఎక్కువ అంటే కలెక్ట్ అయిపోతుంది, అండ్ దానివల్ల బాడీ హీట్ తగులుతుంది టెస్టిస్కి. సో టెస్టిస్ షుడ్ బి కూల్, అంటే బాడీ టెంపరేచర్ తాకద్దు. దేర్ ఫోర్ ఈ రీజన్ ఆఫ్ ఫర్టిలిటీ మనం ఒబేసిటీ కూడా ఒక లిస్ట్ అవుట్ చేస్తాం. అంటే ఎక్కువ వెయిట్ ఉన్న ఇండివిజువల్స్ టెస్టిస్ ఆర్గన్ వాళ్ళు టమ్మీ ఫ్యాట్ అండ్ థై ఫ్యాట్లో ట్రాప్ అయిపోయి ఇట్ క్యాన్ ఆల్సో రిసీవ్ ద బాడీ హీట్. సో ఆ టెంపరేచర్ చాలా ఇంపార్టెంట్ ఫర్ ది స్పర్మ్ ప్రొడక్షన్. స్పర్మ్ ప్రొడక్షన్ ఫేజిక్ ఉంటుంది, అంటే ఇట్ టేక్స్ 72 days ఒక ఆన్ అన్ యావరేజ్ ఒక స్పర్మ్ మొత్తం మెచ్యూర్ అవ్వడానికి. ఇదంతా ట్యూబ్యూల్స్లో జరుగుతుంది, ఇన్ ద ట్యూబ్యూల్స్ ఆఫ్ ద టెస్టిస్. ఇది ఒక రీజన్ కావచ్చు, ఒబేసిటీ క్యాన్ బి అ రీజన్. ఇంకో కొన్ని రీజన్స్ ఇస్ డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్. ఇప్పుడు చాలా పేషెంట్స్కి ఈవెన్ అట్ యంగర్ ఏజ్ ఆఫ్ 30 years type 2 డయాబెటీస్ వస్తుంది, ఆర్ సమ్ ఆఫ్ దెమ్ హ్యావ్ type 1 డయాబెటీస్ వేర్ ఏజ్ జస్ట్ 12 or 14 years ఆఫ్ ఏజ్కే ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అని చెప్తారు. సో ఈ డయాబెటీస్ కంట్రోల్లో ఉంటే ఇట్స్ ఫైన్, బట్ ఇఫ్ ద షుగర్ లెవెల్స్ ఆర్ హై, పర్టికులర్లీ 140, 150 అబవ్ యావరేజ్ గ్లూకోజ్ ఉంటే, ఆర్ HbA1c పర్సెంటేజ్ మోర్ దెన్ 66.5% ఉన్నప్పుడు, ఇది కూడా టెస్టిస్ లైక్ ఆల్ అదర్ ఆర్గన్స్, లివర్, కిడ్నీ, ఐస్, ఇవన్నీ కూడా యాక్చువల్లీ బ్లడ్ షుగర్ విల్ ఎఫెక్ట్. సో టెస్టిస్ డెఫినెట్లీ ఎఫెక్ట్ అవుతుంది, అండ్ స్పర్మ్ కౌంట్ కూడా క్వాలిటీ అన్నీ తక్కువ కావచ్చు. అది ఒక రీజన్ అవుతుంది. స్క్రీనింగ్ చేసుకుంటాను, అందుకే ఫిజికల్ ఎగ్జామినేషన్, బ్లడ్ టెస్ట్, ఇవన్నీ సిస్టమాటిక్లీ వీ హ్యావ్ టు డూ. ఇది ఒక రీజన్ అండి. అండ్ జెనెటిక్ రీజన్స్ ఉంటాయి. జెనెటిక్ రీజన్ అంటే పేషెంట్స్ నార్మలీ దే అజ్యూమ్ దట్ మదర్ ఫాదర్కి ఉంటుందని, బట్ ఇట్ ఈస్ నాట్ హెరిడిటరీ. హెరిడిటరీ అంటే మదర్ ఫాదర్ నుంచి వచ్చింది, బట్ జెనెటిక్ క్యాన్ బి దట్ పర్టికులర్ ఇండివిజువల్కి ఏదైనా జీన్ ఎర్రర్స్ ఉండొచ్చు, జీన్ డిఫెక్ట్స్, ఎక్స్ట్రా క్రోమోజోమ్స్, ఆర్ ఏదైనా ఏరియాలో డిలీషన్స్ అంటారు, ఇవి పర్టికులర్లీ ఆ పర్సన్కి ఉండొచ్చు. అందుకే స్క్రీనింగ్ చేసుకోవాలి. వై క్రోమోజోమ్ అనే ఒక ఏరియా ఉంటుంది, ఆ ఏరియాలో డిలీషన్ ఉంటే ఇది ఒక రీజన్ కావచ్చు. కొన్ని రేర్ రీజన్స్ కూడా ఉంటాయి. లో హార్మోన్స్ ఫ్రమ్ ద పిట్యూటరీ గ్లాండ్ అని బ్రెయిన్లో ఒక ఏరియా ఉంటుంది, అక్కడ ఏదైనా అబ్నార్మాలిటీస్ ఉంటే పిట్యూటరీ నుంచి FSH, LH అనే హార్మోన్స్, ఇది బేసిక్ సిగ్నల్స్ స్పర్మ్ ప్రొడక్షన్కి, అవి చాలా తక్కువ రిలీజ్ అవుతాయి, లెవెల్ 0 కూడా రావచ్చు. కొన్ని పేషెంట్స్లో స్పర్మ్ కౌంట్ తక్కువ కాకుండా 0 వస్తుంది, అంటే అజోస్పర్మియా. సో ఈ పర్టికులర్ కేసెస్లో న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కూడా 0 అని మనం అనుకోవాలి. అంటే ఇఫ్ ఇట్ ఈస్ రిపీటెడ్ సఫిషియెంట్లీ 2 to 3 times ఒక ఎక్స్పీరియన్స్డ్ లెబారెటరీ వాళ్ళు చెక్ చేసి 0 అని కౌంట్ రాస్తే, ఇట్ మీన్స్ దట్ ఫర్దర్గా మనం ఇవాల్యుయేట్ చేసుకోవాలి. కొన్ని పేషెంట్స్లో బ్లాక్ లాగా రీజన్స్ ఉండొచ్చు, రెండు సైడ్ ఏదైనా స్పర్మ్స్ స్టక్ అయి ఉండొచ్చు, ఆర్ సమ్ పేషెంట్స్ టెస్టిస్లోనే డిఫెక్ట్స్ ఉంటాయి, ఇంకా కొన్ని హార్మోన్ డిఫెక్ట్స్ ఉంటాయి. సో జనరల్గా లిస్ట్ చేసుకోవాలంటే ఇది మేల్ ఫర్టిలిటీకి రీజన్స్. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎందుకు ఈ రైజ్ అవుతుందంటే లేట్ ఏజ్ ఆఫ్ ప్లానింగ్ ద ప్రెగ్నెన్సీ. సో బికాజ్ కరియర్ ఫోకస్డ్ అయిపోతున్నారు ఇండివిజువల్స్, అండ్ దే రిక్వైర్ అట్లీస్ట్ ఏజ్ ఆఫ్ 35 ఆర్ అబవ్ దట్ టు ప్లాన్ అ ప్రెగ్నెన్సీ. ఫైనాన్సెస్ అంతా స్టేబుల్ అయ్యే వరకు దే ఆర్ విత్ హోల్డింగ్. సో ఇలా చేసుకున్నప్పుడు కొన్ని అన్ఫార్చునేట్ కపుల్స్లో వాట్ ఈస్ హ్యాపెనింగ్, వైఫ్కి కూడా ఎగ్ రిజర్వ్ తగ్గిపోతుంది. డ్రాస్టికలీ ఇట్ ఈస్ డిక్రీజింగ్ ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 32. సో దీనికి ప్రీమెచ్యూర్ ఓవేరియన్ రిజర్వ్ ఫెయిలియర్ అంటారు. సో వాట్ హ్యాపెన్స్ ఇస్, దీనికి ఒక టెస్ట్ ఉంటుంది బేసిక్లీ, బ్లడ్ టెస్ట్ AMH అని, ఆర్ సమ్ స్కానింగ్, ఎగ్ కౌంట్ తక్కువ అయిపోతుంది. అండ్ జెంట్స్లో కూడా ఇప్పుడు రిపోర్ట్స్ ఆర్, ద రీసెర్చ్ సేస్ దట్ క్వాలిటీ ఆఫ్ ద స్పర్మ్ రకము, స్పర్మ్లో DNA, ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి విత్ ఏజ్. సెకండ్, ఇప్పుడు అఫ్కోర్స్ విత్ అడ్వాన్సింగ్ ఏజ్ కూడా స్మోకింగ్, ఆల్కహాల్, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, ఎరాటిక్ ఈటింగ్ హ్యాబిట్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, చాలా పేషెంట్స్ అడుగుతారు ఏదైనా డయట్ చేంజ్ చేస్తే క్యాన్ వి ఇంప్రూవ్, బికాస్ యాజ్ దే ఆర్ గ్రోయింగ్ అప్, వాళ్ళు టీనేజ్లో ఆర్ ద ఎర్లీ 20sలో దే హ్యావ్ సమ్ హిస్టరీ ఆఫ్ ఆల్కహాల్ కన్జంప్షన్, పార్టీస్ చేస్తారు, దెన్ దే హ్యావ్ స్మోకింగ్, ఆర్ దే హ్యావ్ మళ్ళీ సమ్ పీపుల్ ఆక్యుపేషనలీ వాళ్ళు కెమికల్స్కి ముట్టుకుంటారు, అంటే వాళ్ళు తెలియకుండా ఉంటుంది, దే డోంట్ టేక్ ద ప్రాపర్ ప్రొటెక్షన్. అండ్ పెయింట్ ఇండస్ట్రీ, ప్లాస్టిక్ ఇండస్ట్రీ వర్కర్స్ పర్టికులర్లీ
ఎక్స్పోజ్ అవుతారు ఈ కెమికల్స్కి, అండ్ దే వోంట్ నో, ఎందుకంటే వాళ్ళ సిమ్టమ్స్ ఉండవు కానీ వాళ్ళు వర్క్లోనే ఎక్స్పోజ్ అయిపోతున్నారు దానికి. దట్ క్యాన్ బీ ద రీజన్ ఫార్ స్పర్మ్ కౌంట్ ఎర్రర్స్. ఈ ఆక్యుపేషన్ ప్రొలాంగ్డ్ ఎక్స్పోజర్ అంటే చాలా సంవత్సరాల నుంచి వర్క్ చేస్తే కూడా దట్ క్యాన్ రిజల్ట్ ఇన్ ద ఫర్టిలిటీ ఇష్యూస్.